వెల్కమ్ టు క్షత్రియ భేరి న్యూస్. నేను చాందిని. వాల్టీ అప్డేట్స్ చూద్దాం. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. నల్ల కుబేరుల పని పట్టేందుకు ఆర్డినెన్స్ కు ఆమోద్రముద్ర వేసింది. త్వరలోనే ఈ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన నోట్లు కలిగి ఉంటే నేరంగా పరిగణించి చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉండి పట్టుబడితే 4 ఏళ్ల జైలు శిక్ష, పాత నోట్లతో లావాదేవీలు జరిపితే 5,000 జరిమానా విధించనున్నారు. నగదు రహిత లావాదేవీలతో కాకుండా నగదుతో మాత్రమే వ్యాపారాలు చేసేవారిపై కూడా పలు ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. నగర కాంగ్రెస్ కమిటీ సభ్యులు నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై చర్చలు జరిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ 132వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు శాస్త్ర సాంకేతిక రంగంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని కొనియాడారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఇది చాలా గొప్ప రోజు. 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో కీలకమైనటువంటి బాధ్యత నిర్వర్తించింది. జాతిపిత మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో అనేకమైనటువంటి అభివృద్ధి పదాలన్నీ కూడా మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదలు, బడుగులు, దళితులు, ఆదివాసీలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, యువకులకు ఉపాధి అవకాశాల కార్యక్రమాలు కానీ చేయగలిగింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా కీలకమైన పాత్ర శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముందుకు వెళ్తామని చెప్తూ రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అన్ని రకాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా. ఇక కాంగ్రెస్ పార్టీ 132వ వ్యవస్థాపక దినోత్సవం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా కలిసి పార్టీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. గాంధీజీ చిత్రపటానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాని ఎగురవేసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అభివృద్ధి దిశగా మరింత ముందుకు సాగుతుందన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుల నుంచి ఈ రోజు ఒక సామాన్య కార్యకర్త వరకు నిరంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఈ దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయాలని చెప్పి నిరంతరం ఆలోచించిన నాయకులు మన పార్టీలో ఉండడం మన పార్టీ తాలూకా గొప్పతనం. ఈ దేశం కోసం అసూలు బాసిన ఎందరో మహానుభావులు, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇటువంటి ఎందరో మహానుభావులు ఈ పార్టీలో ఉండడం, ఆ పార్టీ నాయకులు ఏదైతే స్ఫూర్తితో పనిచేశారో, ఏదైతే ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఒక గౌరవంగా ఉండాలని చెప్పి నిరంతరం తప్పించారో వారి ఆశయ సిద్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కష్టించి పనిచేయాలని, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక గౌరవం, గుర్తింపు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు కోఆప్టిక్ సంస్థ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శన సీతమ్మధారలో నేడు ఘనంగా ప్రారంభించారు. నక్కవానిపాలెం శ్రీ వివేకానంద కళ్యాణ మండపంలో మెగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం హరినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక రకాల వస్త్రాల కలయికతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు. నాణ్యత గల చేనేత వస్త్రాలు వాడకం ద్వారా హుందాతో పాటు ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కోఆప్టిక్ సంస్థ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 30% తగ్గింపు అందజేస్తుందని, దీన్ని వినియోగదారులు వినియోగించుకోవాలన్నారు. ఈరోజు విశాఖపట్నం సీతమ్మధారలో జీవీఎంసీ యొక్క వివేకానంద కళ్యాణ మండపంలో తమిళనాడు గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ కోఆప్టెక్స్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళ ఒక సహకారంతో
తమిళనాడులో విరుధనగర్ డిస్ట్రిక్ట్ ఆ క్లస్టర్ నుంచి అక్కడ చేస్తున్న వీవర్స్ చేస్తున్న క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దానికి ఇక్కడ మున్సిపల్ ఏరియాలో కార్పొరేషన్ లిమిట్స్లో వాళ్ళు పెడుతున్నారు కాబట్టి జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఆహ్వానించి పిలవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వీవర్స్కు తమిళనాడులో వీవర్స్కు సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ కోఆప్టెక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈ ఎగ్జిబిషన్ అని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ ఆటోమేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ వీవర్స్కు సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అందరూ కూడా వేరే చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగానే ఈ యొక్క ఎగ్జిబిషన్. సిఐటి వారు అగ్రిగోల్డ్ భూములతో పాటు యారాడ మోకాసదార్ల ఆలంగీర్ మసీదు ఈనాం భూములను కూడా వేలం వేయడం అన్యాయమంటూ మోహిద్దీన్ భాషా ఆవేదన వ్యక్తం చేశారు. యారాడ మోకాసదార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు భాష తన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ భూములతో పాటు మసీదుకు సంబంధించిన భూములను వేలం వేయడం అన్యాయమంటూ కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న స్థలంను వేలం ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. స్థలం విషయంలో తమ హక్కును కాపాడుకునేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాకు 1771లోని నిజాం రూలర్స్ ద్వారాను 2162 ఎకరాలు యారాడ భూములని మాస్క్ మెయింటెనెన్స్ చేయడం కోసం మా యాన్సెస్టర్ ఇవ్వడం జరిగింది. అయితే మేము 2000 సమయంలోనే హైకోర్టులో మేము ఒక రిట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీస్ గురించి. 2008లోనే మాకు హైకోర్టులోని స్టే రావడం జరిగింది. అయితే ఆ స్టే ప్రజెంట్ పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి రీజన్ ఏమిటంటే రేపు 29 హైకోర్టులోని అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ ఆక్షన్ వేయడం జరుగుతుంది. అయితే అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్తోనే కలిపి యారాడ భూములు కూడా ఉన్నట్టుగా మాకు సమాచారం అందడం జరిగింది. 9వ తారీఖు అక్టోబర్న ద్వారకా తిరుమలరావు గారు సిఐడి డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 29 హైకోర్టులోనే ఈ ఆక్షన్స్ ఉన్నాయని చెప్పేసి దాంట్లో యారాడ భూములు కూడా ఇన్వాల్వ్ చేసినట్టుగా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే హైకోర్టులోని మా స్టేలోనే కౌంటర్గాను కలెక్టర్ ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ కౌంటర్లో ఏంటంటే యారాడ ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్గాను గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీస్ అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ ప్రైవేట్ పరంగాను ఆక్షన్లోకి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకుంది, ఎటువంటి దానికి పర్మిట్ చేయడం జరిగింది అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. ఎట్ ప్రెసెంట్ అవుట్కమ్ ఆఫ్ ద రిజల్ట్ తర్వాత ఏదైనా జరిగినా దాని తాలూకు కంటెన్షన్ మాది ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. కానీ ఇప్పుడు దౌర్జన్య పరంగాను ఆ ప్రాపర్టీస్ ఆ అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ని ఇన్వాల్వ్ చేసి ఇది ఆక్షన్లోకి వెళ్తున్నందుకు మేము మీ ద్వారా వాళ్ళకి తెలియజేయాల్సిన. రానున్న కొత్త సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, మోదీ ప్రపంచ స్థాయి నాయకుడుగా ఎదుగుతారని మహారామేశ్వరి పీఠాధిపతి ఎద్దనపూడి అయ్యన్న పంతులు అన్నారు. హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాబోయే కొత్త సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్న పంతులు మాట్లాడుతూ కేబినెట్లో మునుముందు మరిన్ని మార్పులు జరగనున్నాయన్నారు. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా తగ్గే అవకాశం ఉందన్నారు. అదొకసారి ఓపెన్ చేయమని చెప్పమంటారా? దీనికి పునాదిరా ఈ నవంబర్లో పడింది. అసలు ముహూర్తం నవంబర్ 1. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ముహూర్తం నవంబర్ 1. ఆ తర్వాత కొన్ని దుష్టశక్తులు చేరిపోయి నవంబర్ 8కి వచ్చింది. అయితే ఈ సందర్భంగా మోడీ శివతాండవం చేస్తున్నారు. భారతదేశ సంరక్షణ కోసం శివతాండవం చేస్తున్నారు. తప్పు చేసిన వాడు దొరకక మానడు. క్రైమ్ నెవర్ పేస్. క్రైమ్ చేస్తే తప్పదు, శిక్ష పడవలసిందే. అంచేత అందరూ కూడా సమానమైనటువంటి హోదా కలిగినటువంటి వాళ్ళు సుఖశాంతులతో భారతదేశాన్ని పరిపాలించమని రాబోయే సంవత్సరాలలో అనేకమైన సంవత్సరాలు మోడీ ప్రభుత్వమే ఉంటుంది. మోడీయే ఉంటారు. ఏ పార్టీ ఉన్నది కాదు, మోడీయే ఉంటారు. ఇక్కడ పార్టీకి సంబంధం లేదు. ఇంకా పార్టీలు కూడా కొంతమంది మోసం చేస్తున్నారు. అంచేత ఏం చేస్తున్నారంటే మోడీ ఒక్కడే. ఇక జనవరి 3న శ్రీకాకుళం హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పద్మభూషణ్ డాక్టర్ కేజేఎస్ దాస్ ను సన్మానించనున్నట్లు మిత్ర సాంస్కృతిక సమితి ప్రతినిధి గుత్తా చిన్నారావు తెలిపారు.
నేడు విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిత్ర సాంస్కృతిక సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సద్గురు కృష్ణయాజిచే యేసుదాస్కు స్వర్ణ గండపెండరము బహుకరించనున్నట్లు తెలిపారు. జనవరి 3న జరగబోయే కార్యక్రమానికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ప్రెస్ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ శ్రీకాకుళంలో మిత్రా సంస్కృతి ప్రారంభం నుంచి 18 సంవత్సరాల నుంచి అనేక విద్యా కార్యక్రమాలను చేస్తున్నాం. అట్లాగే గత 4 సంవత్సరాల నుంచి కళారంగానికి తోడ్పడి ఈ కళారంగంలో ముఖ్యమైన కళలకి సురభి నాటక సంస్థ 125 సంవత్సరాల కిందటిది అది కూడా తీసుకొచ్చి సప్తాహం 7 రోజుల కార్యక్రమం చేశాం. అట్లాగే నాదస్వర సప్తాహం కూడా 7 రోజుల కార్యక్రమం చేశాం. హరికథ సప్తాహం కూడా చేశాం. అట్లాగే మిమిక్రీ, ధ్వని అనుకరణ, మిమిక్రీ, అట్లాగే ఈ గజల్స్ ఇవి కూడా 7 రోజుల కార్యక్రమం చేశాం. ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు, హిందుస్థానీ సంగీత కచేరీలు, కర్ణాటక సంగీత కచేరీలు, కవితలు, సాంస్కృతిక సమ్మేళనాలు ఎన్నో చేశాం. అట్లాగే నాగపణి శర్మ గారు శతావధానం కూడా కార్యక్రమం చేశాం. ఇప్పుడు కేజే యేసుదాస్ గారు జనవరి 3వ తారీఖు నాడు శ్రీకాకుళం వస్తున్నారు. జనవరి 3వ తారీఖున సాయంకాలం 6 గంటలకి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ 6 గంటల 30 నిమిషాలకి ఈ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. అంతకుముందు సద్గురు కృష్ణయాజి గారు ఆయనకి స్వర్ణ గండపెండేరుతో సన్మానం చేస్తారు. తర్వాత కలెక్టర్ గారు, మినిస్టర్ గారు తదితర పెద్దలందరూ కూడా దుశ్శాలుతో అలంకరించి ఆయనకి సత్కరిస్తారు. తర్వాత ఆయన కర్ణాటక సంగీత కచేరీ 2 గంటలు ఆలపించి తర్వాత అయ్యప్ప భక్తి గీతాలు ఆయన వినిపిస్తారు మనందరికీ కూడా. అందుకోసం ప్రేక్షక మహాశైలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. నల్లధనంపై పోరాటానికి డిసెంబర్ 30వ తేదీ చివరి తేదీ కాదని, ఆ తరువాత కూడా పోరాటం కొనసాగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సంపదంతా నల్లధనం కాదని, డబ్బంతా బ్యాంకులో జమ అయినప్పుడు నల్లధనం ఎక్కడుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించడంపై వెంకయ్య ధీటుగా సమాధానమిచ్చారు. వాళ్ళ పని ప్రశ్నించి వెళ్లిపోవడం, గందరగోళం సృష్టించడమేనని తప్పుపట్టారు. బ్లాక్ మనీ, అవినీతి వేరువేరు కాదని, రెండు కవల పిల్లలాంటివని అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో కాంగ్రెస్కు దిక్కుతోచడం లేదని, అందుకోసమే గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుందని వెంకయ్యనాయుడు విమర్శించారు. And it's only appropriate that the issue of black money, corruption are haunting the oldest political party of India. This is the right appropriate time for the Congress party to introspect on its contribution to these ills affecting the nation. 69 years after independence, because this is expected by a party that has ruled most of the time the last 69 years. Rahulji's mind and body language today clearly indicated that there is no much of black money in the country, according to him, because money has come back. Then why don't you muster courage and openly say that there is no black money in the country? Everyone knows the close link between black money and corruption. When the Congress says there is not much black money, then that means there is not much corruption in the country. Is it the stand of the Congress? The people of the country are overwhelmingly supporting the move of the Prime Minister. पूरा देश में आम जनता पूरी तरफ प्रधानमंत्री जी का जो कदम है काला धन के खिलाफ और भ्रष्टाचार के खिलाफ, इसको स्वागत कर रहे दिखते हैं. फिर भी बड़ी पैमाने पे लोग मदद कर रहे. बट the age old Congress party is really in panic over the overwhelming support of the people to the Prime Minister's move, and they are trying to create a panic by spreading confusion and leveling baseless allegations against the Prime Minister also. और इससे कांग्रेस पार्टी इससे भी घबरा रहे. कारण क्या है, कोई गंभीरता से उनका उपाध्यक्ष को लेते नहीं है. उनका पार्टी वाले भी नहीं ले रहे और देश का जनता भी नहीं ले रहे. और जो सहयोगी पार्टी सोकाल साथी वो लोग भी गंभीरता से नहीं ले रहे. इसलिए उन लोगों ने अपने आप डिस्टेंस किया मीटिंग में आने के लिए, बिकॉज ऑफ द इमेच्योर political moves and allegations made by the Congress leadership.
मेरा कहना यह है, आप प्रधानमंत्री से सवाल पूछ रहे, 5 सवाल पूछ रहे, पहले आप जवाब दो ना। प्रधानमंत्री आया 2 साल हो गया, तो 2.5 years हो रहे। आप कितना साल राज में था, अभी तक आपने राज किया देश में, तो इसलिए जो बेकार आरोप करने के पहले వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం ఎన్నికల బరిలో దిగనున్న 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ 176 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చామని, త్వరలో మిగిలిన 78 స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. समाजवादी पार्टी का किसी से गठबंधन नहीं होगा, तो एक 4200 को रावपा ने आदर में रहकर के बातचीत की है। इतना डेमोक्रेटिक सिस्टम किसी पार्टी में नहीं है कि हर उम्मीदवार से बात की हो, और यहाँ आदर में रहकर के रावपा ने एक से बातचीत की। हमारे पत्रकार मित्रों को सब जानकारी है और बहुत सोच समझ के हमने जिताऊ उम्मीदवार खड़े किए हैं, और ऐसे उम्मीदवार खड़े किए हैं जिससे दोबारा बहुमत की सरकार बने। और मुझे विश्वास है जनता विभाग में देख रहा हूँ, मैंने कहा नहीं, लेकिन जनता समाजवादी पार्टी को ही दोबारा सरकार बनाना चाहती है। అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న భారత మాజీ వైమానిక దళ చీఫ్ ఎస్పీ త్యాగి తమ కుటుంబ సభ్యుడు లాంటి వాడేనంటూ వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత భారత వైమానిక దళ చీఫ్ అరూప్ రహా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగస్టా స్కామ్లో త్యాగి నిజంగానే దోషిగా తేలితే ఆయనపై తమకు ఎలాంటి సానుభూతి ఉండబోదన్నారు. వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి తమ కుటుంబంలో సభ్యుడే. అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంట మేమంతా ఉంటాం. దోషిగా తేలితే ఎలాంటి సానుభూతి ఉండబోదన్నారు. ఆర్మీ విషయంలో ఎవరు తప్పుడు చర్యలకు పాల్పడినా అది చాలా చెడ్డ పనిగానే భావిస్తామని, అందులో చిన్న పెద్ద అనే తేడా ఉండదన్నారు. As far as defense procurement and corruption is concerned, such issues have come up from time to time. I think every decade had some issues. Many of the issues that has cropped up in the recent times has its origin quite some time back, at least a decade back, most of them. So these are being investigated. Therefore, to my mind, it will be premature for me to say anything, especially the AW101 case, where investigating agencies have found evidence, I believe, I do not know the exact evidence, and as a result of which one of our former air chief was put into custody. That obviously has repercussions. What we are trying to do is that we believe that the Air Force believes, the people of the nation believes that law of the land should be followed. We should accept that, and once the investigations are complete and once the judicial process is complete, whatever is the decision of the courts, we'll abide by that. But till the time a person is convicted, I think we should give him his due, whatever position he has had in the past, and especially an Air Force chief, former Air Force chief, is like a family member, extended family member. If anybody in my family goes through a rough patch, I think we should stand by that person. And if the charge is approved, then we have no sympathy for anyone. Whatever charge is approved, whatever convictions are there, we'll abide by that. Many of these procurement cases of the Air Force obviously has to come from the user, has to be originated by the user, should be processed by the user. Then there are so many parties, so many stakeholders who come into it in determining the entire process and finally fructifying it as the contract and procuring the equipment. So if there are any wrongs being done anywhere, then the investigating agencies would get the information and the evidence and take action. As far as the Air Force is concerned, we have very clear-cut SOPs to be followed. We have very clear-cut procedures to be followed. We have very well-trained professionals who deal with acquisition or procurements, like test pilots, test engineers. Is not so for the other services, I can tell you that.
and Air Force professionals are dealing with this subject very, very diligently, professionally. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రాష్ట్రపతికి పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ప్రణబ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి శేషవస్త్రంతో ప్రణబ్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటం, క్యాలెండర్, డైరీని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వరహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్, ఇతర అధికారులు ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఏఐసీసీ 132వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నోట్ల రద్దుతో మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారులు, రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దును యజ్ఞంలా అభివర్ణించిన మోదీ దానికి పేదలు, రైతులను బలి ఇచ్చారన్నారు. పెద్ద నోట్ల రద్దు కేవలం ధనవంతుల కోసమే తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. कि भ्रष्टाचार के खिलाफ, काले धन के खिलाफ वो एक यज्ञ कर रहे हैं. इस यज्ञ में हिंदुस्तान के गरीब लोगों की, किसानों की, मजदूरों की, मिडिल क्लास की, छोटे दुकानदार की बलि चढ़ाई जा रही. पहली बार हिंदुस्तान की फाइनेंशियल इंडिपेंडेंस पे उन्होंने चोट मारी. ये जो विचारधारा है नरेंद्र मोदी जी की, आरएसएस की विचारधारा, गुस्से फैलाने की विचारधारा, क्रोध फैलाने की विचारधारा, इससे हम सब लड़ेंगे और इसको हराएंगे. తమ పార్టీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీఎస్పీ ఖాతాలో 104 కోట్ల రూపాయల డిపాజిట్లను ఈడీ కనుగొన్న తరువాత ఆమె కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం, పార్టీ నియమాల ప్రకారం డిపాజిట్లు ఉన్నాయని, నోట్ల రద్దుకు ముందరే ఆ డబ్బు సేకరించామని తెలిపారు. ఆ డబ్బును ఇప్పుడు విసిరివేయాలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ దళిత వ్యతిరేకి ఓ వర్గం మీడియాను ఉపయోగించుకుని యూపీ ఎన్నికల ముందు తమ పార్టీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. कि कल बीजेपी द्वारा, यानी कि जब मेरी प्रेस खत्म हो गई थी, कितने परेशान हुए होंगे, इनको नींद नहीं आई होगी मेरी प्रेस को सुनने के बाद. ये मेरी प्रेस के बाद का रिएक्शन है और ये शुभ संकेत है बीएसपी के लिए. और इस संबंध में यहां मैं ये कहना चाहूंगी कि कल बीजेपी द्वारा मैनेज किए गए कुछ चैनलों, मैं सबकी नहीं बात कर रही हूं, कहीं आप लोग बिदक जाओ और इस संबंध में यहां मैं कहना चाहूंगी कि कल बीजेपी द्वारा मैनेज किए गए कुछ चैनलों व कुछ अखबारों आदि में, जिन पर बीजेपी के ही बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों का ही पैसा लगाया हुआ बताया जाता है, उनके जरिए, यानी कि जो चैनलों में, कुछ अखबारों में जो खबर मिली है, उनके जरिए मिली जानकारी के मुताबिक बीएसपी द्वारा बैंक में जमा कराई गई धनराशि के बारे में मेरा ये कहना है, जिसको उन्होंने बड़ा चढ़ा के दिखाया है, तो उनके जरिए मिली जानकारी के मुताबिक बीएसपी द्वारा बैंक में जमा कराई गई धनराशि के बारे में मेरा ये कहना है कि बीएसपी ने
अपने नियमों के मुताबिक ही चलकर, ध्यान देने की बात है, बीएसपी ने अपने नियमों के मुताबिक ही चलकर अपनी एकत्रित हुई धनराशि को एक रूटीन प्रक्रिया के तहत ही वह हमेशा की तरह ही इसे बैंक में जमा कराया। ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వద్ద రైలు ప్రమాదం సంభవించింది. సెల్దా అజ్మేర్ ఎక్స్ప్రెస్ రైలులోని 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా 26 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయ బృందాలు ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరమని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. రైలు ప్రమాద స్థలిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులను ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ముతూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ జరిగింది. కార్యాలయంలోకి 5 వ్యక్తులు ప్రవేశించి సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. కార్యాలయం రికార్డులు పరిశీలించాలని, లాకర్లలో ఉన్న బంగారాన్ని తనిఖీ చేయాలని సిబ్బందిని అడిగారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా లాకర్లను చూపలేమనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ అధికారులను పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అనడంతో సిబ్బంది లాకర్లను చూపించారు. లోనికి వెళ్లిన వారు లాకర్లు తెరిచి బంగారాన్ని సంచుల్లో వేసుకుండటాన్ని సిబ్బంది ప్రశ్నించారు. దీంతో ఆయుధాలతో బెదిరించి బాత్రూంలోకి నెట్టి గడియ పెట్టారు. లాకర్లలో ఉన్న 46 కేజీల బంగారంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ ని తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఏ గుడి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశాడో ఆ గుడిలోని దేవుడికి 2 వెండి కిరీటాలు చేయించాడో భిక్షగాడు. నల్గొండకు చెందిన యాదిరెడ్డి 11 ఏళ్ల వయసున్నప్పుడు జీవనోపాధి కోసం విజయవాడ వచ్చాడు. 45 సంవత్సరాలు రిక్షా తొక్కుతూ ఇతర పనులు చేస్తూ జీవనం సాగించాడు. వృద్ధాప్యంలో పని చేయడం చేతకాకపోవడంతో విజయవాడ వీధుల్లో కోదండరామ ఆలయం ముందు భిక్షాటన చేయడం ప్రారంభించాడు. భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చులకు పోను మిగిలిన నగదును ఆధ్యాత్మికం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కోదండరాముడికి 2 వెండి కిరీటాలు చేయించాడు. 1,50,000 విలువ చేసే వెండి కిరీటాలతో పాటు 20,000 రూపాయలను నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు. కొద్ది కాలం క్రితం సాయినాథుడికి కూడా వెండి కిరీటాన్ని చేయించి ఇచ్చాడు. విశాఖ వెంకటేశ్వర థియేటర్లో సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ టీం సందడి చేసింది. సప్తగిరి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబడుతున్న సందర్భంగా మూవీ టీం విజయయాత్రలో భాగంగా విశాఖపట్నం వెంకటేశ్వర థియేటర్లో అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ బ్రహ్మాండమైన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సప్తగిరి ఎక్స్ప్రెస్ సక్సెస్ స్టోరీలో భాగంగా ఈరోజు వైజాగ్ వచ్చాం. ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుకి, ప్రేక్షకులు దేవుళ్ళు అనడానికి ప్రేక్షకులే ఈ సినిమాని నిలబెట్టారు. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయింది, ఇంత ప్రపంచాన్ని సృష్టించింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి ప్రతి చోట కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఇక్కడ కూడా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డామండి ఈ సినిమా కోసం. ఈరోజు ప్రేక్షకులు మమ్మల్ని చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఒక కొత్త ప్రొడ్యూసర్ని, ఒక కొత్త హీరోని ఇంతలా ఆదరిస్తారని ఎప్పుడు ఊహించలేదు. హార్డ్ వర్క్ ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనడానికి ఇది ఈ సినిమా నిరసనం. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ పరానికి వస్తే నేను చేసిన కామెడీ కన్నా నా ఎమోషన్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, పరశురాముడి సీన్స్ కానీ, ప్లస్ దానవీరేశ్వర కన్నా సీన్స్ అయితే 100% థియేటర్లో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. ఒక కొత్త సప్తగిరిని చూస్తున్నామంటున్నారు. ప్లస్ అదిగాక ఈ సినిమాకి యూత్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చిందండి. సప్తగిరి మా కన్నీరు పెట్టించాడు, అంతలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అంటే ఇంతకన్నా నేను జీవితంలో మర్చిపోలేని సంవత్సరం ఇది నాకు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఇచ్చినందుకు. ఎస్పెషలీ మీడియా మాకు ఇచ్చిన సపోర్ట్, ఎక్కడికి పోయినా మీ కవరేజ్ కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు చాలా సపోర్ట్ చేసింది సార్. మీ వల్లే, కేవలం మీ వల్లే మేము ఇంత దూరం రాగలిగాం, ఈ మాత్రం గెలవగలిగామంటే దానికి కారణం మీడియా. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ జీవితాంతం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సప్తగిరి.
నటుడు సప్తగిరి మాట్లాడుతూ తన జీవితంలో మరపురాని విజయంగా సప్తగిరి ఎక్స్ప్రెస్ విజయం మిగిలి ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ బ్రహ్మాండమైన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. నటుడు సప్తగిరి మాట్లాడుతూ తన జీవితంలో మరపురాని విజయంగా సప్తగిరి ఎక్స్ప్రెస్ విజయం మిగిలిపోతుందన్నారు. వీరితో పాటు నిర్మాత రవికుమార్, డిస్ట్రిబ్యూటర్, హీరోయిన్ రోషిని ప్రకాష్ తదితరులు మాట్లాడారు. Anesthetic role చేసాము. సో ఐమ్ ప్లేయింగ్ అన్ అనెస్థెటిక్ డాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ ఉంటుంది ఈ ఫిల్మ్లో. చాలా హ్యాపీగా ఉంటాను, అంటే లైక్ ఎవ్రీవన్స్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ వెరీ వెల్. సో చాలా ఖుషిగా ఉంటాను. సో ఇప్పుడే నుంచి నాకు ఆశీర్వాదం చేయండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ క్షత్రియ భేరి.